ఛానల్ జాబ్ గోయిస్. ఈ రోజు మన వీడియోలో అయితే నాన్ ఐటీ రిలేటెడ్ గా అయితే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చామండి. ప్యాకేజ్ చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన లాస్ట్ ఫ్యూ వీడియోస్ లో అయితే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ గా పెట్టామన్నమాట. డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. అండ్ మనం ఆల్మోస్ట్ 1K కి రీచ్ అవబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అడ్వాన్స్ లోనే మెన్షన్ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చిందండి. సో మనము ఇలానే ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ మాతో ఉంటూ అండ్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అందరం కలిసి గ్రో అవ్వాలి అనేదే మన మోటో అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో జంపింగ్ ఇంటూ అవర్ ఫస్ట్ వీడియో అండి. మనకి కంటెంట్ రైటర్ రిలేటెడ్‌గా ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ గాని, ఎవరికైతే ఇంట్రెస్ట్‌గా ఉందో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చనమాట. ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా గాని ఇన్‌స్పైర్ బైట్స్ అన్నమాట. ఇది మనకి ఫారెన్ కంపెనీ అండి. బట్ ఇందులో చూసుకున్నా గాని మనము యూఎస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి అక్కడి నుంచి కంటెంట్ రైటింగ్ రిలేటెడ్‌గా అయితే మనమైతే పంపిస్తామనమాట. సో, ఇక్కడ మనకి ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళున్నారో వాళ్ళ కోసమే అన్నమాట. నో ఏఐ అని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ప్యాకేజ్ చూసుకున్నా గాని మనకి 25,000 అన్నమాట. ఇంటి దగ్గరనే ఉంటూ చక్కగా ఎవరికైతే ప్యాషనేట్‌గా ఉన్నారో వర్క్ చేసుకొని చక్కగా కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్‌గా ఉందో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. సో, మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా గాని మీరైతే అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసినా గాని మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని వాళ్ళకి అనవసరం అని చెప్తున్నారు. వి డోంట్ కేర్ అబౌట్ యువర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. వి ఆర్ లుకింగ్ ఫర్ ద ట్రూలీ లైక్ ఎవరైతే జెన్యూన్‌గా వర్క్ చేసుకొని చక్కగా కంటెంట్ క్రియేషన్ మీద ప్యాషనేట్‌గా ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, 0 మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని మీరు అప్లై చేసుకోవచ్చు. మెన్షన్ ఏం చేయలేదు కాబట్టి. ఓకే. సో, బట్ యూ హావ్ టు బి 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మీరు షార్ప్ మైండ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షనల్ థింకింగ్ ఉండాలి. అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట మీకు. జెన్యూన్‌గా స్కిల్స్ ఉండి వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో ఈ ఈ ఆపర్చునిటీ అయితే ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. సో, మనకి ఇక్కడ ఏంటంటే రోల్ గురించి అయితే క్లియర్‌గా ఇచ్చేసారు. సో, 100% హ్యూమన్ చేయాలి. ఏఐ నుంచి మీరు కంటెంట్ తీసుకోవచ్చు. బట్ నాట్ కంప్లీట్‌లీ ఇంటూ ద ఏఐ. మీరు మీ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేస్తూ అయితే మనకి ఎంగేజ్ చేయాలన్నమాట. సో, మండే టు ఫ్రైడే అయితే మనకి వర్కింగ్ ఉంటుంది. 100% రిమోట్. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. సో, అది కాకుండా మనకి వర్కింగ్ టైమింగ్స్ 10-7:30 పీఎం. 8 హవర్స్ అయితే మనం వర్క్ చేయాలి. మనకి సాలరీ అయితే 25,000. సో, ఫస్ట్ ఇయర్ మాత్రం 25,000 అన్నమాట. ఇట్స్ నాన్ నెగోషియబుల్. బేస్డ్ అపాన్ మీ పెర్ఫార్మన్స్ బట్టి అయితే మనకుంటుందన్నమాట. సో, మనకి ల్యాప్‌టాప్ ఇవన్నీ కూడా మనకి బ్రాడ్‌బ్యాండ్ ఇవన్నీ కనెక్షన్స్ అయితే ఉండాలి. సో, ఇంకా అడిషనల్ స్కిల్ చూసుకున్నా గాని డే 1 నుంచి ఏమేమి ఉంటాయి అనేది కూడా క్లియర్‌గా ఇచ్చేసారు. కంటెంట్ క్రియేషన్ దేని మీద ఉంటుంది. మనం పెర్ఫార్మన్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీకు ఈ రోల్స్ ఆహ్, సూటబులా కాదా? ఏంటి అని చెప్పేసని ఇఫ్ యూ గ్రేట్ ఫిట్ అని చెప్పని ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు ఒక్కసారి డీటెయిల్‌గా చదువుకోండి. హైరింగ్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. లీడర్‌షిప్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, మీ స్కిల్ మీద అసెస్‌మెంట్ ఉంటుందన్నమాట. తర్వాత ఆఫర్ అండ్ ఆన్ బోర్డింగ్ ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రొసీజర్ అండి. సో, మీరైతే ఆర్గనైజేషన్ గురించి ఒకసారి డీటెయిల్‌గా చూసి ఆ తర్వాత అయితే అప్లై చేయండి. ఓకే. సో, ఇన్‌స్పైర్ బైట్స్ కాబట్టి సో, మనకి ఆర్గనైజేషన్ వచ్చేసేసి మనకైతే ఇప్పుడు ఇంటర్నెట్ పబ్లిషింగ్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తారనమాట. సో, సోషల్ మీడియా దీనికి రిలేటెడ్‌గా ఉన్న ఆర్గనైజేషన్. ఓకే. సో, ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. సో, చాలామంది కామెంట్స్‌లో మెన్షన్ చేస్తున్నారు లైక్ అప్లై చేసిన తర్వాత రావట్లేదు అని చెప్పని. మనకి ఫస్ట్ జేడీలో ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా రెజ్యూమ్‌ని పెట్టి అప్లై చేయండి. దానివల్ల రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీకు రాలేదు అంటే స్కిల్ సెట్ ఏదో మిస్ అవుతున్నట్టు మీరు ఇంకా నేర్చుకొని అప్లై అయితే చేయండి. ఇప్పుడు రాకపోయినా గానీ ఇంకా మీకు ఫ్యూచర్‌లో అయినా గాని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు నేర్చుకొని అప్లై చేయడం వల్ల. ఓకే. సో, ఐ హోప్ దిస్ టిప్ విల్ హెల్ప్ యూ. అండ్ సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసేసి గుడ్ స్పేస్ ఏఐ అన్నమాట. ఇది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ అండి. సో, దీనికి ప్యాకేజ్ చూసుకున్నా గాని ఇది ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. మనకి ప్యాకేజ్ చూసుకుంటే 6,00,000 నుంచి 9,00,000 వరకైతే ఉండబోతుందన్నమాట. సో, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీరు ఫ్రెషర్ అయినా గాని మీకు 6,00,000 నుంచి ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అది గూడా మీరు ఇంట్లో నుంచే. అంటే జస్ట్ ఇమాజిన్ మీరు మంచిగా పెర్ఫార్మన్స్ చేసుకుంటూ, చక్కగా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ, క్లయింట్‌తోని మంచిగా వర్క్‌ని రిజాల్వ్ చేసుకుంటూ, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా వర్క్ చేసుకోవచ్చు.
అండ్ ఇది మాత్రం కంప్లీట్‌లీ కస్టమర్ ఫోకస్డ్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఇదన్నమాట. ఓకే. సో, ఇందులో మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గాని, సో, మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. మీకు క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ మీరు డైనమిక్‌గా మంచి ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. సో, మన కస్టమర్ ఇంటరాక్షన్ మొత్తం ఫోన్, ఈమెయిల్, చాట్‌లో ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, దానికి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ మీరు కంప్లీట్‌లీ ఫాలో అప్స్ తీసుకుంటూ సీఆర్ఎం టూల్స్ రిలేటెడ్‌గా, ఆ తర్వాత మనం ఏంటంటే సేల్స్, ఆపరేషన్స్, టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా గూడా మనం కోఆర్డినేట్ అయ్యి, అందరితోని టీమ్‌తో కోఆర్డినేట్ అయ్యితే వర్క్ చేస్తారనమాట. ఓకే. సో, ఇందులో మనం వర్క్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ యాస్ వెల్ యాస్ మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ రిజాల్వ్ చేయడం వల్ల అచీవ్‌మెంట్స్, టార్గెట్స్‌ని ఫినిష్ చేయడం వల్ల మీకైతే బోనస్ కూడా వస్తుందన్నమాట. అండ్ మనకి ప్యాకేజ్ కూడా హైక్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకది జరుగుతుందన్నమాట. సో, ఫస్ట్‌లీ అయితే మనం ప్రొవిజన్ పీరియడ్‌లోనే ఉంటాము. సో, ఆఫ్టర్ థట్ బేస్డ్ ఆన్ మీ పెర్ఫార్మన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీ వర్బల్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీకు స్కోప్ ఆఫ్ ఛాన్సెస్ లైక్ మనకి 6 ఎల్‌పీఏ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనంటే, ఇంకా ఫర్దర్‌లో మనకి ఇంకెక్కువ ప్యాకేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ టూ. సో, డెఫినెట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. డెఫినెట్‌గా అప్లై చేయండి. ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకొని, ఆ తర్వాత అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, రెజ్యూమ్ రిలేటెడ్‌గా కూడా మనం ఏంటంటే మీరొకసారి చెక్ చేసుకోండి. లైక్ రెజ్యూమ్‌ని మీరు ఎలా పెడుతున్నారు? ఏంటి? జాబ్ రోల్స్ డిస్క్రిప్షన్ రిలేటెడ్‌గా. ఓకే. సో, ఇంకా ఎవరైనా అడిషనల్‌గా ఈ కంపెనీలో ఇంకా రిలేటెడ్‌గా చూడాలి అన్నా గాని వీళ్ళ పేజ్‌లో పోస్ట్ అయితే ఏసారనమాట. అవి గూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ మా మెయిల్‌కి కూడా రీచ్ అవ్వచ్చనమాట. అప్లై చేయడానికి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఓకే. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చलते-चलते. థాంక్ యూ సో మచ్. హమ్మయ్య!